సంపూర్ణ కార్తీక మహాపురాణము 21వ రోజు పారాయణం. ఏకాదశ అధ్యాయము. మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూ ఉన్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం. నమో మత్స కూర్మాది నానా స్వరూపాయ సదాభక్త కార్యోద్యత యార్తి హంత్రే విధాత్రాది సర్గస్థితి ధ్వంసకర్త్రే గదాశంక పద్మాది హస్తాయతేస్తు రమావల్లభ యాసురానాం నిహంత్రే భుజంగారి యానాయ పీతాంబరాయ మకాది క్రియాపాక కర్త్రే వికర్త్రే శరణ్యాయ తస్మై నతాస్మో వస్మాహ నమో దైత్య సంతాపి తామర్ధ్యా దుఃఖాః చలాధ్వంస దంబోలాయ విష్ణువేతే భుజంగేశ తలేశయ నాయార్కచంద్ర ద్వినేత్రాయ తస్మై నతాత్స్మో నతాత్స్మా. నారదో ఉవాచ సంకష్టనాశనం స్తోత్రమేతద్యస్తు పఠేన్నరః సకాదిచిన్న సంకష్టః పీడ్యతే కృపయా హరే. మత్స్యకూర్మాది అవతారములు ధరించిన వాడవును, సదాభక్తుల యొక్క కార్యములు చేయుటయందు సంసిద్ధుడయు వాడును, దుఃఖములను నశింపజేయువాడును, బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును, గదా శంఖం పద్మం కత్తి ఆది గాగల ఆయుధములను ధరించిన వాడవును అగు నీకు నమస్కారము గాక. లక్ష్మీపతి రాక్షసరాతి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును, యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడు నగు నీకు నమస్కారము అగునుగాక. రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమునే కొండను నశింపజేయుటలో వజ్రాయుధమును వంటి వాడవు. శేషశయనుడవును, సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును అగు ఓ విష్ణు, నీకు నమస్కారము, పునః పునః నమస్కారము. ఇలా దేవతల చేత రచింపబడినది, సమస్త కష్టాలను శమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తూ ఉంటాడో వాని యొక్క ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్ర పాఠాల ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతలు కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చయ్యన తన సయ్య వీడి గరుడ వాహనంపై కదులుతూ, లక్ష్మీ, నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది. దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెళుతున్నాను అని చెప్పాడు. అందుక ఇందిరాదేవి రవ్వంత చలించినదై, నాదా, నేను మీకు ప్రియురాలినై ఉండగా నువ్వు నా తమ్ముణ్ణి వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు ఆ మాధవుడు నవ్వి, నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాబలి అయిన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘ శకలాల వలె చెల్లాచెదురై నేలరాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విష్ణువును ఎదిరించసాగాడు. వారి మధ్యన జరిగిన ఘోర యుద్ధం వలన ఆకాశమంతా బాణాలతో జలంధరుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనస్సుని చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు. ఆ బాధామయం క్రోధంతో
జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన ఆ సురేంద్రుడు ఉపేంద్రుడి ఉదారాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలదిసాయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది. ఆ భుజస్ఫాలనలకు, ముష్టిఘాతాలకు, జానువులు తాకిళ్ళకి భూమి మొత్తం ధ్వనిమయం అయిపోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంతో జలంధరుని బలాపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసినది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. విష్ణువల అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపో అని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారం తార్క్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. సమస్త దైవ స్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు. దేవ సిద్ధ గంధర్వాదుల దరి వద్ద ఉన్న రత్న సముదాయానంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళనందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి, ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొల ఉంచుకొని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళెను. ఏకోదశాధ్యాయ సమాప్తః. ద్వాదశాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్నా జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రవత్తులతో శాస్త్ర విధిని సత్కరించి అనంతరం, మునిరాజా, ఎక్కడి నుండి ఇలా వచ్చేశావు? ఏ ఏ లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతా అన్నాడు. అప్పుడు నేనిలా అన్నాను, జలంధర, యోజన పరిణామము పొడవు గలది, అనేకనేక కల్పవృక్షాలు, కామధేనువులు కలది, చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు. నీ సిరి సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ ధీటుగా ఉన్నారని కానీ ఒక్క స్త్రీరత్న పుటాధ్యాత్మిక వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అచ్చరలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురుగాక, వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏనాంకాధారిని ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు ఒరగరు? కళ్యాణాత్పూర్వం వీతరాగుడైన విషమాంబాకుడు సైతం ఏ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి అద్రినందనకు ఏచానయుడు కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడం వలన ఐశ్వర్యవంతుల్లో నువ్వు శివునికి తర్వాతవే వానివే గాని ప్రథముడివి మాత్రం కావు.
ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా. అందువల్ల విష్ణుమాయ మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరకు దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలాగా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారు నలుపు దేహకాంతులో సోకి నల్లబడుతూ ఉండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మలు కదలికతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు. ఓ కైలాసవాస, ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతూ ఉన్నవాడు, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడివి, ఎముకల పోగులను ధరించిన వాడివి, దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను. కాబట్టి స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడని గాని నువ్వు మాత్రం తగవు. కీర్తిముఖోపాఖ్యానము. రాహువలా చెబుతూ ఉండగానే ఈశ్వరుడి యొక్క కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనితి దూరంలోనే రాహువును పట్టుకొని మృంగివేయబోయాడు. అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలెక్కువ. వీనిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతనిమ్మని కోరాడు. హరుడతన్ని చూచి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. శిరస్సు కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటేకాలుడు నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడైనాను. ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు అని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా, తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలచిన వారు ముందుగా కీర్తిముఖుణ్ణి పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు. ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యమందు 11, 12 అధ్యాయములు 21వ బహుళ షష్ఠి నాటి పారాయణము సమాప్తం.